జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మత్స్యకారుల సేవలో భాగంగా 262 కోట్లను పంపిణీ చేసిన సీఎం. చేపల వేటకు సబ్సిడీపై 200 మేఘనది బోట్లు. విజయవాడ నగరంలో ఘనంగా సుందరయ్య వర్ధంతి నివాళులర్పించిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు. నగరంలో సేకరించే వ్యర్థాలు కేవలం వ్యర్థాలు కాదు, నగరానికి సంపద. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష. విబిజీ రామ్జీ పల్లె పండుగ పనుల పురోగతిపై ప్రధానంగా చర్చ. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులకు భాగస్వామ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నామని సీఎం వెల్లడించారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారు చేసే ఫేక్ ప్రచారాన్ని పట్టించుకోదని స్పష్టం చేశారు. నెల్లూరు కావలి నియోజకవర్గం తుమ్మలపేట గ్రామంలో మంగళవారం మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేట నిషేధ సమయంలో 1,30,796 మంది మత్స్యకార కుటుంబాలకు 261.50 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. 25 మత్స్యకారుల గ్రామాలను కనెక్ట్ చేస్తూ మెటల్ రోడ్డు కోరారు. 6,27,00,000 శాంక్షన్ చేస్తున్నాం. ఇంకో పక్కన డీసిల్టింగ్ ఆఫ్ నార్త్ బకింగ్హామ్ కెనాల్ కి 6.9 కోట్ల ఇది కూడా శాంక్షన్ చేస్తాం. దీన్ని ఇన్లాండ్ వాటర్ వేస్ గా క్రియేట్ చేస్తాం. ఇంకో పక్క ఇక్కడ 220/123/33 kVA సబ్స్టేషన్ కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇక్కడ చూసినప్పుడు ఆర్ఎన్బి రోడ్ని రామాయంపట్నం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కి కనెక్టివిటీ కావాలన్నారు. నేషనల్ హైవే కావాలన్నారు. ఇది కూడా రాసి శాంక్షన్ చేపిస్తాం. తుమ్మలపెంట నుంచి ఈరోజు చెప్తున్నా, ఈ తీర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తాం. 15 కిలోమీటర్లు ఇప్పటికే సిమెంట్ రోడ్లు వేశాం. 787 స్ట్రీట్ లైట్స్ అమర్చాం. 2,462 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 1,452 ట్యాప్ కనెక్షన్లు ఇచ్చాం. 2 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో పరిశ్రమల కేంద్రంగా అవుతా ఉంది. రాబోయే రోజుల్లో కావలి కనక పట్టణంగా పాత పేరు సార్థకం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే రామాయంపట్నం పూర్తవుతుంది. దగదర్తి ఎయిర్పోర్టు మీ ఊరు పక్కనే వస్తుంది. నెల్లూరు జిల్లాలో 50 రోజుల్లో 10,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు గ్రౌండ్ అయినాయి. ఫర్నిచర్ పార్కు, అపోలో టైర్స్ సహా 7 పరిశ్రమలు ప్రారంభించాం. క్రిస్ సిటీ వచ్చింది. అల్యూమినియం క్లస్టర్ వచ్చింది. గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి. అందరికీ ఇల్లు, పని, ఉచిత విద్య, వైద్యం అందాలన్నదే సుందరయ్య ఆశయమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి మురళీకృష్ణ, పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు పేర్కొన్నారు. తన యావదాస్తిని ప్రజా ఉద్యమాల కోసం త్యాగం చేసిన మహానీయుడు సుందరయ్య అని కొనియాడారు. స్వాతంత్ర సమర యోధుడు, కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి పురస్కరించుకుని నగరంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. 57వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ మురళీకృష్ణ, పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు, మాజీ కార్పొరేటర్ గాద ఆదిలక్ష్మి తదితరులు పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పుచ్చలపల్లి సుందరయ్య అందరికీ ఇల్లు, పని, ఉచిత విద్య, వైద్యం అందాలన్న లక్ష్యంతో పనిచేశారన్నారు.
జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు అమ్మా అట్నుంచిరా సుందరయ్య గారి వర్ధంతి జరుపుకోవటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అలాంటి మేధావులు మరి ఎక్కడ కనపడరని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకోవడం, ఆస్తులు కూడా పంచిపెట్టడం, బావిలో నీళ్లు కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఈ బావిలో నీళ్లు తోడుకోవాలని, ఆ రోజుల్లో రెడ్డి కమ్మ అదే ఎస్సీలు ఎస్టీలు అనేసి ఒక నిబంధనలు ఉండేవి, రాకూడదు అనేది, ఊళ్ళోకి రాకూడదు, బయటే ఉండాలని. కానీ అలాంటి వాటన్నిటికీ వ్యతిరేకించి ఆయన అందరూ కూడా ఒకటే, మానవులందరూ ఒకటే అని చెప్పేసి పిలుపునిచ్చి ఆ బావిలో నీళ్లే కానీ వాళ్ళ పొలాలే కానీ పంచిపెట్టడంలో కానీ అన్నిట్లో కూడా ముందు ఈ రోజున ప్రజలకి ఆదర్శంగా నిలిచారు. మరి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారంటే ప్రజల దగ్గరకు ఆయన వెళ్ళాడు, ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఆదర్శంతో ఆయన మేము కూడా నేర్చుకొని కార్పొరేటర్లుగా అనేక సంవత్సరాలు ప్రజల దగ్గరకు ఉదయం 5ంటికి లేసి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ సమస్యలను తీర్చడానికి ఎలాగైతే కృషి చేశారో ఆయన వారసులుగా మేము కూడా అదే వంతుతో కృషి చేయడం అనేది జరిగింది. ఈ రోజున 57 డివిజన్లో 4 సార్లుగా గెలవటువంటి సిపిఎం పార్టీగా అదే వారసత్వం పుచ్చుకొని గెలవడం అనేది జరుగుతుంది. ప్రజలకు అలాగే సేవలు చేస్తున్నాం, ఇక ముందు కూడా అలాగే సేవలు చేస్తాం. మరి రేషన్ విషయంలో కానీ, పెట్రోల్ విషయంలో కానీ, ఈ రోజున నిత్యావసర సరుకుల్లో కానీ, మరి ఆడపిల్లలకు అన్యాయం జరిగే దాంట్లో కూడా వ్యతిరేకిస్తూ అన్నిటి మీద కూడా ఇప్పటికీ కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ప్రతి చోట కూడా మరి ఈ రోజున ఆడపిల్లలకి చదువులే కానీ, ఉద్యోగాలే కానీ ముందంజలో ఉండాలి. నిరుద్యోగం ఎక్కువైపోయింది. ఈ రోజు పాలన చూస్తే డబ్బు వ్యవహారంగా ఉంది కానీ ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళి కనపట్టలేదు. ఒక సిపిఎం పార్టీ కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కొని పాదయాత్రలే కానీ వాళ్ళ సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మరి ఘనమైన నివాళి సిపిఎం పార్టీగా మన సిపిఎం పార్టీకి నివాళిస్తున్నాం. ఈరోజు విజయవాడ నగర కార్పొరేషన్లో 50వ డివిజన్లో భగత్ సింగ్ ఆటో వర్కర్స్ యూనియన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని, సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సుందరయ్య గారు చనిపోయి 41 సంవత్సరాలు అయింది. ఆయన దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, వీర తెలంగాణ సాయుధ పోరాట యోధులు. ఒకప్పుడు నైజాం నవాబు కింద 1000 ఎకరాలు పెట్టుకున్న భూస్వాములు ఉన్న ఆ తెలంగాణలో నీ బానిసం ద్వారా నీ కాలు ముక్తాననేటువంటి వెట్టి చాకిరీ విధానం ఉండేది. దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సుందరయ్య గారు నాయకత్వం వహించారు. అటువంటి సుందరయ్య గారు ఇవాళ నేటి అనేక మంది యువతరానికి ఆయన గొప్ప ఆదర్శమూర్తి. ఒక ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలి అనేది సుందరయ్య గారి జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రజల్లో ఏదైనా సమస్య వస్తే 2 పక్షాలు 2 అభిప్రాయాలు చెప్పినప్పుడు సుందరయ్య గారు అనుసరించిన విధానం ఏంటంటే తాను స్వయంగా వెళ్ళి ఆ సమస్యని చూసి ప్రజలతో మాట్లాడి ప్రజాస్వామికంగా విషయాన్ని గమనించి ఆయన నిర్ణయం చేసేవారు. గన్నవరం ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికయ్యారైనా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను గన్నవరంలో ఉండేవాడిని. ఆయన గ్రామాలకు వచ్చినప్పుడు ఒక పార్టీ తరఫున అనేది కాకుండా ఆయనే చెప్పేవారు, నేను ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజలందరికీ ఎమ్మెల్యేని, ఒక పార్టీ కాదు, కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా చేయాలని చెప్పే గొప్ప వ్యక్తి. కానీ ఇవాళ రాజకీయాలు మారిపోయి అంతా కూడా రాజకీయ స్వార్థంతో ఇతర పార్టీలని విస్మరించి వాళ్ళు చెప్పే అభిప్రాయాలు వినకుండా ఏకపక్షంగా చేసేటువంటి ధోరణిలో ఇవాళ అభివృద్ధి అయినాయి. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. అదేవిధంగా సుందరయ్య గారు ఏదైనా సమస్య వస్తే కూలంకషంగా అధ్యయనం చేసేవారు. గతంలో నాకు బాగా గుర్తు, పిన్ననేని కోటేశ్వరరావు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ బోర్డు సమావేశాన్ని సుందరయ్య గారు హాజరైతే ఆయన మిగతా వాళ్ళందరూ ఆగండి, సుందరయ్య గారు చెప్పిన తర్వాతే సమస్య మనకు అర్థమవుతుందని సుందరయ్య గారు ఎంత సమయం మాట్లాడితే అంత సమయం ఇచ్చేవారు. అసెంబ్లీలో కూడా ఆ గౌరవం ఉండేది, పార్లమెంట్లో కూడా ఆ గౌరవం ఉండేది. అటువంటి ప్రజా ప్రతినిధులు ఇవాళ చాలా దేశానికి అవసరంగా ఉన్నది. పోతే ఇప్పుడు అదేవిధంగా మన గుణదల పడవల రేవు సెంటర్లోని పాత దోబిఖానా వద్ద 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన దోబిఖానా నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు రజక సంఘం ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. గత వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బీసీ కుల వృద్ధుల కుటుంబాలకు మళ్లీ అండగా నిలబడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 21 నెలల్లోనే సెంట్రల్ నియోజకవర్గంలో 340 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సదుపాయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల అభివృద్ధి పనులకు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని వివరించారు. గత 5 సంవత్సరాలుగా
వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి బీసీ వర్గాలు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఇవాళ ఒక పండగ వాతావరణం వచ్చింది. ఈ నియోజకవర్గంలో నేను మరలా శాసనసభ్యుడు అయినాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్ని వేగవంతం చేశాం. ఇప్పటికీ 21 నెలల్లో దాదాపుగా 340 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రోడ్లు, డ్రైన్లు, వాటరు, ప్రైమరీ హెల్త్ కేర్, స్కూల్స్ అన్నిటికి కూడా, డ్రైనేజీలు అన్నిటికి కూడా 340 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో సమస్యలు లేకుండా అభివృద్ధి చేయగలిగాం. అట్లాగే పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ చిన్ని సహకారంతో ఇవాళ ఆర్యూబీలు గుణదల్లో ఎప్పుడో ఆర్ఓబీలు మరి ఎప్పటి నుంచో కోరుతున్నారు. దాంట్లో 316 శాంక్షన్ అయిపోయింది. ఇంకో 10-15 రోజుల్లో దాన్ని శంకుస్థాపన చేసి మొదలు పెడుతున్నాం పని. అట్లాగే గుణదల్లో ఇంకొక ఆర్ఓబీ నెంబర్ 8 ఉలోచార్ కంపెనీ దగ్గర, దాన్ని కూడా త్వరలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అట్లాగే చిన్న చిన్న వర్గాలు మా నియోజకవర్గంలో రజిక, నాయి బ్రాహ్మలు, అలాగే కమ్మరి, కుమ్మరి, కంసాలి వీళ్ళందరికీ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో రజిక సోదరులు కుటుంబాలతో, మరి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడతారు. అటువంటి వాళ్ళకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో నేను శాసనసభ్యుడిగా 2014-2019లో కూడా అప్పుడు ఈ నియోజకవర్గంలో అన్ని పనుల్ని కంప్లీట్ చేశాం. ముఖ్యంగా ధోబీ ఘాట్లని కొత్తగా నిర్మించాం, రిపేర్లు చేశాం. రజకు సోదరులకి ఆదరణ పథకం కింద ఆ రోజు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాం, ఇస్త్రీ బళ్ళు ఇచ్చాం, డ్రై క్లీనర్ షాపులు పెట్టించాం, వాళ్ళ కరెంటు ఉచితంగా ఇచ్చాం, అనేక రకాలుగా చేశాం. మళ్ళా ఇవాళ ఏదైతే మా రజకు సోదరులు ధోబీ ఘాట్లలో కొంచెం రిపేర్లు, ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటిల్ని మా సంఘ పెద్దలు, రజక సంఘ పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే వాటిని శాంక్షన్ చేయించాం. ఇవాళ ఓటో డివిజన్ గుణదల ప్రాంతంలో పడవల రేవ్ సెంటర్లో ఉన్నటువంటి ఈ ధోబీ ఖానా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే అధికారులు చెప్పాం. ఇవాళ ఒక 16 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి వాళ్ళు ఏదైతే ఇక్కడ కమిటీ, ధోబీ ఖానా కమిటీ పెద్దలు, రజక పెద్దలు ఎవరైతే వాళ్ళు ఏ వస్తువులు అయితే రిపేర్లు కావాలన్నారో అన్నిటిని చేపించాం. అలాగే మిగిలినటువంటి పనులు, కొన్ని ట్యాంకులు పగిలిపోయినాయి, అలాగే దానికి వాటర్ సరిగ్గా వెళ్ళే మార్గం పైపులు అవి లేవు, అలాగే షెడ్ ఒకటి కావాలన్నారు, ఆ షెడ్ ఒకటి, దీన్ని మళ్ళీ అడిషనల్ ఎస్టిమేషన్ కూడా ఇప్పుడే ఇవ్వమని చెప్పి ఏఈ గారికి ఆదేశాలు ఇచ్చాం. ఇచ్చి దాన్ని కూడా కమిషనర్ గారితో మాట్లాడి ఈ పనులతో పాటే ఆ పని కూడా చేపించేస్తాం. మొత్తం ఈ ధోబీ ఖానాని నూతనంగా మా రజక సోదరీమణులు ఏవైతే కోరారో వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఏ విధంగా కావాలంటే అద్దంలాగా దీన్ని ఫ్లోరింగ్, టైల్స్ కానీ అన్నీ కూడా చేపించే బాధ్యత తీసుకుంటాం. కాబట్టి ఇప్పటికే అన్ని ధోబీ ఖానాలకి ఆ విధంగా తీసుకెళ్తా ఉన్నాం. ఏది కావాలన్నా ఆ సమస్యను మా దృష్టికి వచ్చినప్పుడు సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాం. మా డివిజన్ నాయకులు, మా సీనియర్ నాయకులు, మా కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు అందరూ కూడా ఇదే పనుల మీద డివిజన్లో కష్టపడి తిరుగుతూ ఉన్నారు. మాకు అధికారం అనేది అహంకారం కాదు, అలంకారం కాదు. అధికారం అనేది మాకు బాధ్యత. ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ప్రతి వీధిలో, ప్రతి డివిజన్లో సమస్యలు మాకు అవగాహన ఉంది. ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఎంత నిధులు ఖర్చు అయినా పర్లా కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, బీసీ వర్గాలకి, ఎస్సీ మైనార్టీ వర్గా అండగా ఉండే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ, త్వరలో ఆదరణ పథకం కూడా మళ్ళీ మొదలు పెట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆర్థికంగా కొంచెం పుంజుకోగానే ఆదరణ పథకం ద్వారా కూడా వాళ్ళకి ఇస్త్రీ పెట్టెలు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి అన్ని వస్తువులు కూడా ఇస్తామని తెలియజేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమంలో మా ఓటో డివిజన్ నాయకులు, అలాగే వల్లభనేని సతీష్, మా నాని అందరికి కూడా పేరు పేరున జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. ధోబీ ఖానా ఉందండి. ఈ ధోబీ ఖానా ఎన్నో సంవత్సరాల నుంచి పాడుపడిపోయే స్థితిలోనికి వచ్చింది. ఈ విషయమై ఏరియా రజక సోదరులు నా దగ్గరకు వచ్చి కలవగా నేను ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళానండి.
4 నెలల క్రితం. ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఎమ్మటే ఏఈ గారికి డిఈ గారికి మాట్లాడి దానికి ఎంత అయితే అంత ఖర్చు మేము పెట్టుకుంటాము, ముందు ఎమ్మటే మీరు ఓకే చేయండి అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఇమీడియట్గా కార్పొరేషన్లో కూడా ఎమ్మటే నిధులు రిలీజ్ చేశారండి. ఇవాళ 16.5 లక్షలు శాంక్షన్ అయినాయండి. ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు. కూటమి నాయకులు, ఇక్కడ ఉన్న ప్రజలు బాగా సహకరించారండి. దాంతోపాటు ఇంకా ఏమైనా ఉంటే మీరు కావాలంటే చేయించుకోండి, నేను చేయించి పెడతాను. నేను కొటేషన్ అయితే కావాలని ఎక్కువైనా కానీ చేయించి పెడతాను. షెడ్ అది ఏం కావాలన్నా వేయించుకోమన్నారండి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులైన విబిజీ రామ్జీ పల్లె పండుగ పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుత వేసవి కాలాన్ని అనుకూలంగా మార్చుకుని గ్రామాల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనుల్ని మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఎండల తీవ్రత ఉన్నప్పటికీ పనుల్లో జాప్యం జరగకుండా ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల్లో పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయనే వివరాల్ని, వాటి తాజా పురోగతిని శాఖాధిపతులు, ఇంజనీరింగ్ అధికారులు ఉప ముఖ్యమంత్రికి నివేదించారు. నగరంలో సేకరించే వ్యర్థాలు కేవలం వ్యర్థాలు మాత్రమే కావని, అవి నగరానికి సంపద అని, వ్యర్థాల నుండి సంపద తయారీకి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగర పర్యటనలో భాగంగా బందర్ రోడ్, పటమట, ఎలక్ట్రిసిటీ కాలనీ, యలమల కుదురు రోడ్డు ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ, తడి చెత్త సేకరణ మరియు వర్మి కంపోస్టు తయారీ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగరంలో సేకరించే వ్యర్థాలని మూల స్థాయిలోని తడి పొడి చెత్తగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా తడి చెత్తను వర్మి కంపోస్ట్ రూపంలో ఎరువుగా మార్చే ప్రక్రియను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలేనని, కేవలం ప్యాలెస్లకే పరిమితమే బటన్ నొక్కితే చాలని భావించేవారు ఆయన ఆశయాలకు వారసులు కాలేరని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేసిన మహోన్నత నాయకుడని ఆమె కొనియాడారు. నగరంలోని ప్రముఖ ఫంక్షన్ హాల్లో ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం వంటి కీలక అంశాలు విభజన చట్టంలో పొందుపరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. బీజేపీ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిస్తే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ స్వార్థం కోసం కేంద్రానికి బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం నిలవాలన్నా, ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రాత్మక అవసరమని తెలిపారు. While Dr. Manmohan Singh ji was the Prime Minister, when the crude oil prices went up, the Congress party then decided to not transfer the whole burden to the end consumers, because they knew that if petrol, diesel, gas, all these prices go up, then the prices of all the commodities are going to go up simultaneously. Therefore, they divided that loss 3 ways. One way, the government had to bear the burden, 1/3, and 1/3 the petroleum companies had to bear, and only 1/3 burden had to be borne by the end consumers, the people. But today, nothing like that is being done by the Modi government. Also, when petrol prices went down, the benefit was not transferred to the people. The government made sure the people did not benefit from it. But when the burden had to be borne, all the burden is being transferred to the people. How fair is this? This only makes clear the fact again that Mr. Modi and the BJP are not working for the people. They are working for people like Adani, Ambani, and for their own political mileage, and not for the people of India. Also in the state of Andhra Pradesh, today petrol and diesel prices are the highest in the country. The reason being the state taxes are levying
huge amounts of VAT and cess on the people of Andhra Pradesh. Mr. Jagan Mohan Reddy, while Chief Minister, did the same, and Mr. Chandrababu Naidu now is continuing it. How fair is this? Why should the people of Andhra Pradesh be burdened so much? If you want any financial help, can't you get it from the center? The Andhra Pradesh is giving the strength of BJP, strength to BJP, TDP, Jansena, actually even YCP is supporting the BJP. When all the MPs are supporting the BJP from Andhra Pradesh, how come Andhra Pradesh is not benefiting financially, but in turn having to suffer at every turn? This is not fair. We are warning Mr. Chandrababu Naidu also. The people are noticing, the people are warning you that this is your chance to make right with the people of Andhra Pradesh. Decrease the petrol, diesel and the gas prices. Make sure it's not all falling on the people. At least share the burden. This is not right. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విదేశాంగ విధానాలతోనే మన దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. నేడు మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు లీటరుకు 90 పైసలు చొప్పున పెంచారని, ఈ నెల 15న పెట్రోల్ లీటర్పై 3.29, డీజిల్ లీటరుకు 3.14లకు పెంచారని, మళ్లీ వెంటనే 90 పైసలు పెంచి పదే ప్రజలపైన మోదీ ప్రభుత్వం భారాలు మోపుతోందన్నారు. 12 ఏళ్ల మోదీ పరిపాలనలో దేశంలో నిత్యం పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు పెరిగిపోతున్నాయని గుర్తు చేశారు. విజయవాడ దాసరి భవన్లో మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడారు. అసలు దేశానికి మోదీ చేసిందేమిటి? ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారని నిలదీశారు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్ల, ఆర్థిక విధానాల వల్లనే ఇవాళ మన దేశంలో ప్రజలు ఇబ్బందులు, కష్టాలు పడుతూ ఉన్నారు. ఈ పెట్రోలు, డీజిలు, గ్యాసు ఇవన్నీ ధరలు పెరగడానికి కూడా కారణము మన ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ, విదేశాంగ విధానమే ప్రధానమైన కారణము. దాని పర్యవసానంగానే ప్రజలపైన భారాలు మోపుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నదేమంటే, ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో దేశంలో సమస్యలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి తప్ప సమస్యలు ఏమాత్రం కూడా తగ్గడం లేదు. మౌలిక సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కావడం లేదు. అందుకో ఇవాళ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, నువ్వు భారతదేశానికి చేసింది ఏముందో చెప్పమని అడుగుతూ ఉన్నాం. మీరు 2014 పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏ అంశాలైతే ప్రస్తావించారో, ఏ మౌలిక అంశాలైతే ఆ రోజు పరిష్కారం చేస్తామని చెప్పారో, అందులో ఏ ఒక్కటైనా మీరు పరిష్కారం చేశారని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు చాలా క్లియర్గా చెప్పారు. రైతులందరూ అప్పుల పాలయ్యారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా కాపాడుతామని చెప్పావు. మరి ఇవాళ రైతుల పరిస్థితి దీనంగా తయారైంది. పైగా ఇప్పుడు ఏమంటున్నావంటే పొదుపు చర్యల పేరుతో మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నావు. మీరు పెట్రోల్ వాడొద్దండి, డీజిల్ తగ్గించండి, తర్వాత వంట నూనెలు తినే తగ్గించండి, తర్వాత రైతులు ఎరువులు కూడా వాడే తగ్గించమని చెప్తా ఉన్నారు. రైతులు వాళ్ళు ఎరువులు వాడి పంటలు పండిస్తేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లే, వాళ్ళందరూ కూడా బాధల్లో, కష్టాల్లో ఉంటే మీరు ఇవాళ రైతుల గురించి మీరు ఏం చెప్తా ఉన్నారు? మీరు చెప్తున్నది ఏమంటే రైతులు ఇంకా ఎరువులు కూడా తగ్గించుకోండి, ఇంకా 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 బాధలు పడండి, ఇంకా అప్పుల్లో పడండి అని ఇవాళ మరిన్ని ఇబ్బందులు పెడతా ఉన్నాం. ధరలు ఏమైనా తగ్గించావా? ధరలు ఏమీ తగ్గించలే, ధరలు విపరీతంగా పెంచుతూ ఉన్నావు. వారం కూడా భారాలు మోపుతూ ఉన్నావు. ఎప్పుడైతే పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయో ఆటోమేటిక్గా మొత్తం అన్ని రకాల వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాం. చివరికి హోటల్లో ఇడ్లీ వడ తింటే కూడా దానికి 5 రూపాయలు, 5 రూపాయలు పెంచుకుంటూ పోయారు వాళ్ళు. ఆటో ఛార్జీలు పెరుగుతాయి, బస్ ఛార్జీలు పెరుగుతాయి, అన్ని రకాల ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. నువ్వేం చేశావో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈ దేశానికి ఉద్యోగాలు ఇస్తానన్నా ఉద్యోగాలు ఎక్కడా ఇవ్వలే, బ్లాక్ మనీ తెప్పిస్తానో చేయలే, తర్వాత ఈవెన్ చదువు కూడా చెప్పలేకపోతా ఉన్నావు. ఈ 12 సంవత్సరాల కాలంలో భారతదేశ వ్యాప్తంగా 1,00,000 స్కూళ్ళు బంద్ చేసేసారు. దాదాపు 1,00,000 స్కూళ్ళు బంద్ చేయడం వల్ల 2,26,00,000 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పి నీతి ఆయోగ్ వారు సమర్పించిన నివేదికలోని ఇవాళ తేటతెల్లమైంది. 2 కోట్ల. ఇప్పుడే సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు పెట్రోల్, డీజిల్ ఛార్జీల పెంపుదల పైన
మీకు అందరికి కూడా వివరించారు. అయితే ఇందులో ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఒకవైపున కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా పెంచుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో పెట్రోలు డీజిల్ ఛార్జీలు మేము అధికారంలోకి వస్తే పెంచమని చెప్పి చాలా గట్టిగా చెప్పింది. కానీ ఈరోజు ఇదే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ పేరుతో దాదాపు 35% ప్రజల మీద భారం వేసి ముక్కుబిండి వసూలు చేస్తూ ఉంది. మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. యువనాయకుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా రోజు వాగ్దానం చేశారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా మీ భుజస్కంధాలపైనే నడుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలపైన భారం పడకుండా వ్యాట్ ట్యాక్స్ను తగ్గిస్తే 60-65 రూపాయలకే పెట్రోలు డీజిల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం అలాంటి చర్యలకు ఏమాత్రం శ్రీకారం చుట్టడం లేదు. డీజిల్ పెట్రోల్ కొరత ఉందని చెప్పి నో స్టాక్ బోర్డు పెడితే ఏఐ అని ఒకదాన్ని సృష్టించి రాష్ట్రంలో ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ కొరత లేదని చెప్పి ఏఐ ద్వారా ప్రచారం చేశారు. మరి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, మరి వ్యాట్ ట్యాక్స్ తగ్గించి మీరు మీ కుమారుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసి ప్రజలపైన అదనం భారం పడకుండా చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొక అంశం, రాష్ట్రంలో బెల్ట్ షాపుల పేరుతో మద్యం వేరులై ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ అక్కడ అన్నటువంటి దానికి ఆస్కారమే లేదు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా, ఏ పట్టణ ప్రాంతానికి పోయినా కూడా, ఏ నగరపాలక ప్రాంతానికి పోయినా కూడా బ్రాండీ షాపుల పక్కలో అక్కడే బెల్ట్ షాపులు అనేటువంటివి పెద్ద ఎత్తున దర్శనమిస్తూ ఉన్నాయి. కానీ ఎక్సైజ్ అధికారులకు చెప్పినా లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా, చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చినా కూడా వాటిపైన చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎవరైతే కూటమి నేతలు ఉన్నారో ఆ కూటమి నేతలే ఈరోజు కాలకూట విషయాన్ని తాపించేటువంటి పద్ధతుల్లో వారి ఆదాయం కోసం, వారి డబ్బుల కోసం ఈరోజు బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ఓపెన్ చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. తిరుపతి మొదలుకొని ఇక్కడ మన గుంటూరు జిల్లా, అదేవిధంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లి వరకు రోజు పత్రికల్లో, టీవీల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆమ్యాన్యాలకు పాల్పడ్డ తర్వాత ఒక్కరి పైనంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్యకారుల సేవలో భాగంగా 262 కోట్లను పంపిణీ చేసిన సీఎం. చేపల వేటకు సబ్సిడీపై 200 మేఘనజర్ బోట్లు. విజయవాడ నగరంలో ఘనంగా సుందరయ్య వర్ధంతి నివాళులర్పించిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు. నగరంలో సేకరించే వ్యర్థాలు కేవలం వ్యర్థాలు కాదు, నగరానికి సంపద. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష. వివిజీ రామ్జీ పల్లె పండుగ పనుల పురోగతిపై ప్రధానంగా చర్చ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.